త్వరలోనే టీడీపీ జనసేన రెండో జాబితా విడుదల. పవన్ పోటీ చేసేది ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేక సార్లు ఇరు పార్టీల అధినేతలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. మొదటి విడతగా మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 3 పార్లమెంటు స్థానాల్లో కూడా జనసేన బరిలో ఉంటుందని పవన్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే మొదటి విడతలో ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో 99 స్థానాల్లో 94 స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చిన అసంతృప్తిని చల్లబరిచేందుకు 2 పార్టీల అధినేతలు అక్కడి నాయకులను పిలిచి మాట్లాడారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఆశావాహులు చంద్రబాబు ఎప్పటికప్పుడు పిలిచి మాట్లాడి సర్ది చెప్పి పంపించి వేశారు. కొన్ని స్థానాల్లో టీడీపీకి సీట్లు కేటాయించడం పట్ల జనసేన నేతలు అసంతృప్తి వెళ్లకక్కారు. అలాంటి స్థానాల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 పార్టీల అధినేతలు ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా రెండో విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తుల కోసం 2 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి ఇక ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో బీజేపీ నుంచి వచ్చే రిప్లై కోసం 2 పార్టీల అధినేతలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన స్థానాల్లో కొన్నింటిని బీజేపీకి కేటాయించాల్సి వస్తుంది. అటు పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. త్వరలోని జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు, పవన్ భేటీతో చర్చించిన అంశాలు ఇవే. మంగళవారం జైహో బీసీ సభ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే అది కాస్త బుధవారానికి వాయిదా పడింది. ఉదయం 9:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. సుమారు గంటన్నర పాటు ఇరువురు భేటీ జరిగింది. ప్రధానంగా పొత్తుల అంశంతో పాటు రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్టు తెలిసింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికీ ఢిల్లీకి వెళ్లడంతో పొత్తులపై ఇక క్లారిటీ వస్తుందని 2 పార్టీల అధినేతలు భావిస్తున్నారు. పొత్తుల విషయం కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటుపై మాత్రమే ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆయా పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. పురంధేశ్వరితో చర్చించిన తర్వాత ఢిల్లీ నుంచే పిలుపు వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం, జనసేన నేతలు చెబుతున్నారు. త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని, బీజేపీ పొత్తులపై చర్చలు కొలిక్కి వస్తాయని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు వస్తే సీట్ల విషయంలో సర్దుబాటు చేయాలనే దానిపై 2 పార్టీల అధినేతలు మాట్లాడుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రెండో విడత అభ్యర్థుల ఎంపికపైన ఇరు పార్టీల నేతలు చర్చించుకున్నారు. మొదటి విడత జాబితా తర్వాత క్షేత్రస్థాయిలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులను ఎలా అధిగమించాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్టు తెలుస్తోంది. ఇక రెండో విడతలో ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి, ఏ స్థానాలకు ఎవరిని బరిలోకి దించాలి అనే దానిపై కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా సమాచారం. ఇక జనసేన కేటాయించిన 24 సీట్లలో మరొక 19 స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ ఆశావాహుల నుంచి ఎలాంటి పరిస్థితి వస్తుందనే దానిపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాబిన్ శర్మ టీంతో 3 రోజుల పాటు సమావేశమైన చంద్రబాబు తాజా సర్వే నివేదికలను పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధిగమిస్తూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై వీరు పార్టీల అధినేతలు చర్చించుకున్నారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు.